దేవుని దర్శనం అని నేను క్రాస్ ఈజ్ గాడ్స్ విజన్. దేవుని దర్శనం అంటే కళని కాదు, కానీ ఇక్కడ దర్శనం అంటే అర్థం ఏంటంటే వాట్ వాంట్ టు బి అకంప్లిష్, జరగాలని, చేయాలని ఏదైతే ఆలోచన చేస్తామో మనకు ఉద్దేశం, ఒక గురిని మనము ఒక విజన్ గా అనుకోవచ్చు. ఆ విజన్ ని మనం చేరుకోవడానికి, దానిని సాధించడానికి, మరి దాని గుండా ప్రయాణం చేయడానికి మనము ప్రయత్నం చేస్తాం. మరి దేవుని యొక్క దర్శనము సిలువ అని మనం ఎందుకు అంటున్నామంటే, మానవాళి విషయంలో దేవుడు కలిగినటువంటి ఆలోచన ఏంటంటే మనము ఆయనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సారూప్యతలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మహిమకు మనల్ని దేవుడు వారసులుగా చేశాడు. లోకంలో అనేక ప్రాణులు ఉన్నాయి, మనకు తెలుసు. రకరకాల జంతువులు ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి. కానీ అవేవి కూడా దేవుని మహిమకు వారసులు కాదు. కేవలం మానవుడు మాత్రం దేవుని యొక్క నిత్యత్వానికి, దేవుని మహిమకు, మరి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలకి వారసులము. మరి వాటిని పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప ఉద్దేశం, ఒక ప్రణాళిక. అయితే మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ దేవుని ఉద్దేశాలు అనేవి పాపం రావడం వల్ల, పాపాన్ని బట్టి అవి తలక్రిందులైపోయి. అందుకే హెబ్రీ పత్రికలో దేవుని మహిమ గురించి మాట్లాడుతూ దేవుని కుమారులను, అంటే దేవుని పిల్లలను ఆయన తన మహిమకు రావడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్తూ 2వ అధ్యాయం హెబ్రీ పత్రికలో బైబిల్స్ ఉన్నవాడు చూసినట్లయితే మనిషికి దేవుడి అనుగ్రహించదలిచినటువంటి మహిమను గురించి మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనము 5వ వచనం నుంచి చూస్తే ఈ విధంగా వ్రాయబడింది. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము ఆయన దూతలకు లోపరచలేదు. అంటే దేవుడు మనకి ఇవ్వదలిచినటువంటి నిత్య రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు. 6వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసేటివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేటివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేటివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. సమస్తాన్ని కూడా దేవుడు మరి మనిషికి ఇవ్వడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒకడు ఒక చోట సాక్ష్యం ఇస్తున్నాడని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. అది ఎవరంటే కీర్తనకారు 8వ కీర్తనని కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేని వాక్యం మనం పదే చూస్తాము. పాత నిబంధనలో నుంచి మరి భాగాలు కొత్త నిబంధనలో వాడబడినప్పుడు చాలా చోట్ల ఎవరు రాసి ఏంటి అనేది అక్కడ ఆ పేర్లు మనకి కనపడు. అక్కడ ఉన్నటువంటి సారాంశం, విషయం ఏంటో మనం చూస్తామే కానీ పలానా వాళ్ళు రాశారనేది చాలా తక్కువ కనబడుతుంది. దాంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే వ్యక్తులు కాదు కానీ ఇక్కడ ముఖ్యం సందేశం ప్రాముఖ్యం. సో పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వీ నీడ్ టు రియల్లీ కీప్ ఇన్ అవర్ మైండ్. మరి కీర్తనకారుడు మనిషి యొక్క ఔన్నత్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ దేవదూతల కంటే కొంచెం తక్కువగా మరి దేవుడు మానవుని చేశాడు. తక్కువగా అంటే శరీరం అనే దాన్ని ఇచ్చాడు కదా దేవుడు మనకి. దేవదూతలకి మరి లేనటువంటిది మనకున్నటువంటిది శరీరం. తన రూపం, దేవుని రూపాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవదూతలు అనేటువంటి వాళ్ళు ఆత్మలు మాత్రమే కేవలం. కనుక ఆ దృష్టిలో మరి మనం కొంచెం తక్కువ వాళ్ళుగా మరి చేయబడ్డామే. కానీ వాస్తవానికి దేవదూతల కన్నా ఎక్కువ ఆధిక్యతను దేవుని వాక్యంలో మనకి వాగ్దానం చేశాడు. శిష్యుడితో కూడా అంటాడు, మరి నీకోసం మేము ఇన్ని త్యాగాలు చేసినాం కదా ప్రభువా, మరి మాకేంటి అని చెప్పి ఒక ధర్మ సందేహాన్ని వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు మరి దేవుడు అన్నాడు కదా, మీకు ఈ లోకంలోనూ రాబోయే లోకంలో మరి నేను మీకు ఆశీర్వాదాలను ఇస్తాను,
మీరు 12 సింహాసనాల మీద కూర్చుండి పరిపాలన చేస్తారని దేవుడు వాగ్దానం చేశారు. ఆయన సింహాసనంలో పాలు పొందటం అనేది ప్రకటన గ్రంథంలో మనం మరి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. మరి ఆ రాబోయేటువంటి మహిమకు సాదృశ్యంగా ఆయన ప్రతినిధులుగా ఈ లోకంలో మనిషిని ఈ లోకంలో ఉన్న వాటన్నిటి మీద ఒక అధికారిగా చేశాడు. దానికి ఇంగ్లీష్ లో ఒక పదం వాడతారు, ఏమంటే స్టీవర్డ్షిప్. సో వీఆర్ ద స్టీవర్డ్స్. వీఆర్ నాట్ ద ఓనర్స్. గాడ్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ వి సీ అండ్ వాట్ వి కెనాట్ సీ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. కనబడేవి, కనబడనటువంటివి, మరి దృశ్యమైనవి, అదృశ్యమైన అన్నిటికీ ఓనరు, యజమాని, కర్త దేవుడే. అయితే వీటి మీద మనిషిని దేవుడు ఒక అధికారిగా, ఒక సంరక్షకునిగా దేవుడు నియమించాడు. వాటిలో మనల్ని నమ్మకుండా దేవుడు పెట్టాడు. అందుకు దేవుడు తన బిడ్డలుగా తన అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. కానీ మనకు తెలుసు, పాపం ఎప్పుడైతే మానవ జీవితంలో ప్రవేశించిందో, వేటి మీద అయితే మనిషి అధికారిగా ఉండాలో వాటికి బానిసైపోయాడు మానవుడు. దట్ ఈస్ ద ట్రాజెడీ that is inflicted because of entrance of sin in our lives. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో దానితో అంత కథంతా కూడా తలక్రిందులై, కనుక మనిషి మరి దేవుని యొక్క కృపలో దేవుని మహిమను కొంత పొందినవాడిగా, పొందబోయేవాడిగా దేవుడిచ్చేటువంటి ఆ స్వాతంత్రాన్ని, చిన్న స్వాతంత్రాన్ని పోగొట్టుకొని పాపానికి దాసులైపోయాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, సిలువ మరణము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, సిలువ మరణం ద్వారా మనల్ని తిరిగి దేవుడు కోల్పోయినటువంటి ఆ యొక్క ఆధిక్యతను ఇవ్వడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అండ్ దట్ ఈస్ హౌ క్రాస్ హ్యాస్ బికమ్ గాడ్స్ విజన్. దేవుని యొక్క దర్శనముగా మరి తన కుమారుని లోకంలో పంపడానికి దేవుడు ప్రవక్తల నోట పలికించి కాలం సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనే పంపించాడు. ఆ విధంగా దేవుడు మరి తన కుమారుని మరణం ద్వారా మనలను తిరిగి ఆ మహిమలోనికి తీసుకురావడానికి దేవుడు ప్రణాళిక వేశాడు. అందుకనే 10వ వచనంలో, అదే అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగు. ఇక్కడ రెండు మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రక్కన దేవుడు సిలువ ద్వారా మనలను తిరిగి తన మహిమలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ విధంగా తీసుకొస్తూ ఉండగా ఎవని ద్వారానైతే దేవుడు సిలువ ద్వారా మనలను తన మహిమలోకి తెస్తున్నాడో ఆయనను దేవుడు సంపూర్ణుడిగా చేస్తా ఉన్నాడు. ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన కుమారుడైన దేవుడు, ఆయన కూడా దేవుడు కదా, ఆయన సంపూర్ణ చేయటం ఏంటి? ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాక్యం ఉంది కదా యోహాను సువార్తలో. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయనలో కొదువైనది ఏంటి? శ్రమల ద్వారా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మరి సంపూర్ణంగా చేయడం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివితే, ఈ హెబ్రీ పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే దానికి మనకి జవాబు దొరుకుతుంది. అదేంటంటే, హెబ్రీ పత్రిక అంతా కూడా మనకు కనపడేది ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా కనపడతాడు. ప్రధాన యాజకుడిగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకి జోడించబడింది. అంటే ఆయన శిలువ మరణము పొందిన తర్వాత ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న సంపూర్ణత అది ఏంటంటే, ఆయన ప్రధాన యాజకుడిగా మారుతాం. ప్రధాన యాజకుడిగా. అందుకని కింద వచనాల్లో 17వ వచనంలో మనం చూస్తాం ఆ మాట, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై
దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికిని సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి సిలువ మరణము ద్వారా ఒక ప్రక్కన దేవుడు మనలను మరి తన మహిమలోనికి తిరిగి తీసుకొని వస్తా ఉంటాడు. గాడ్ ఈస్ బ్రింగింగ్ us బ్యాక్ టు హిస్ గ్లోరీ. గాడ్ ఈస్ రెస్టోరింగ్ అవర్ రిలేషన్స్. అది కూడా మనం ముందు చూడబోతాం. తన మహిమలోనికి దేవుడు మనలను తీసుకొస్తా ఉన్నాడు సిలువ ద్వారా. దట్ ఈస్ హౌ క్రాస్ బికమ్స్ గాడ్స్ విజన్. అది దేవుని దర్శనం కావటం గల కారణం ఏంటంటే సిలువ అనేది మనలను తిరిగి ఆ మహిమలోనికి, పాపం వల్ల మనం కోల్పోయినటువంటి ఆ మహిమను తిరిగి దేవుడు పునరుద్ధరిస్తాం, తిరిగి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. అది చేస్తూ ఉండగా మరోప్రక్క మరి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని ప్రధాన యాజకుడు అనేటువంటి ఒక సంపూర్ణతలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఎటువంటి ప్రధాన యాజకుడట? ప్రభువైన యేసుక్రీస్తు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. క్రైస్తవులకి మరి ముఖ్యంగా సేవకులకి అవసరమైనవి ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం. నమ్మకమే కాదు కావాల్సి, అపనమ్మకం ఉండే వారి గురించి వదిలేసిన అది మనకు అనవసరం. నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళము మనలో ఏమి ఉండాలంటే కనికరము కూడా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే కేవలం నమ్మకం మాత్రమే మనలో ఉంటే there is a danger of becoming self-righteous. నమ్మకంగా ఉంటాం కాబట్టి మనం చాలా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం, దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో మనము ఆ నీతి మనకు కలగడం వల్ల మరి ఇతరుల మీద ఒక రకమైనటువంటి ద్వేషం కాదు కానీ చిన్నచూపు, ఇతరుల మీద కనికరం చూపించలేనటువంటి పరిస్థితి రావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత నమ్మకమైన వాడు, అంత కనికరం కలిగినటువంటి వాడు. అందుకని శోధించబడుతున్నటువంటి మనకు ఆయన సహాయం చేయగలిగినటువంటి కనికరం ఆయనలో ఉంది. నేను మీ కొరకు కష్టపడి ఈ సిలువలో మరణించాను, మీరు ఏదేమైనా మీ తెప్పులు మీరు పడి మీరు నా వద్దకు రావాలని ప్రభు అంటలేదు. హీ సింపథైజెస్ విత్ us. మనం ఉన్నటువంటి పరిస్థితులు, మనం ఉన్న బలహీనతలు, మనం అనేక సార్లు పడిపోయినా కానీ తన కనికరాన్ని బట్టి తిరిగి లేపుతా ఉన్నాడు. బికాజ్ అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. దేవుడు మన దేవుడు, ఆయన పునరుద్ధరించి చేసేటువంటి వాడు. వర్షే మొద్దు నుండి చిగురు పుట్టని చెప్పిన దేవుడు కదా. మొద్దుని మొద్దుగా విడిచిపెట్టేవాడు కాదు, మొద్దులోంచి మరలా చిగురు వచ్చేటట్టు చేయాలి. అనేకసార్లు మన జీవితంలో we might come to a stage where you and I might think that I am no more, I can no more fruitful to God. దేవునికి ఇంకా ఏ విధంగా కూడా నేను అది ఫలించలేని ఒక మొద్దునేమో అని అనుకునే పరిస్థితి రావచ్చు. బట్ at no age, no person can think that I cannot be fruitful, because our God is a God who always restores us. తిరిగి పునరుద్ధరించి చేసేటువంటి వాడు, నూతన జీవాన్ని ఇచ్చేటువంటి వాడు, చిగురింపజేయగలిగినటువంటి దేవుడు. కనుక ఈ సమయంలో మరి ఈ వాక్యాన్ని మనం వింటూ ఉండగా మనల్ని తిరిగి దేవుడు ఒక నూతన శక్తితో నింపగలడు అనేది జ్ఞాపకం చేసుకొని మరి ఒక నూతన బలాన్ని పొందుకొని ఈ యొక్క శ్రమల దినములలో, శ్రమల కాల ధ్యానాలు చేస్తున్న దినములలో ప్రభు యొక్క సిలువను గురించి ఆలోచన చేస్తూ ఉండగా ఒక నూతనమైనటువంటి ఒక ఒడంబడికలోనికి, నూతనమైనటువంటి మరి ఒక నిబంధనలోనికి మనము ప్రవేశించాలి. అలాగే దేవుడు మనలను తన మహిమలోనికి మరి తీసుకొస్తూ ఉండగా మనము ఆయనకు దగ్గరగా బ్రతకాలి, ఆలోచన చేయాలి. మనం ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఆయనకు మనము అయిష్టంగా ఉంటున్నామా, ఆయనకు భయంకరంగా ఉండలేకపోతా ఉన్నామా,
మన మాటల్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ, మనం ఉన్నటువంటి పరిస్థితులలో, మనం ఉన్నటువంటి చోట ఆలోచన చేయాల్సింది. ఇక రెండవది, వై క్రాస్ బికమ్స్ గాడ్స్ విజన్. ఎందుకు సిలువ అనేది దేవునికి దర్శనంగా మారిందంటే, సిలువ ఒక్కటే రెండు వైరి వర్గాలను ఒక దగ్గరికి తీసుకురాగలదు. ఓన్లీ క్రాస్ కెన్ బ్రింగ్ రికన్సిలియేషన్. సిలువ మాత్రమే సమాధానం తీసుకుని రాగలదు. మరి ఇక్కడ వైరి వర్గాలు ఎవరంటే, ఒక పక్క దేవుడు, మరొక పక్క మనవాడు. వాస్తవానికి మనం ఆయన బిడ్డలమే, కానీ పాపం మనల్ని దేవునికి దూరంగా తీసేస్తుంది, మనకు తెలుసు. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే అద్భుతమైనటువంటి మాటలు కనబడతాయి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనం ఎటువంటి స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో చాలా స్పష్టంగా పౌలు రోమపత్రిక 5వ అధ్యాయంలో రాశాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇంత చక్కని అద్భుతమైనటువంటి మాట. మనము దేవునికి శత్రువులుగా ఉండగా, ఎందుకు మనం దేవునికి శత్రువులమేమంటే పాపాన్ని బట్టి. 8వ వచనం అదే చూస్తున్నాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Christ died for us not because we are good, not because that we can be useful instruments in his hands. మనం ఏదో ఆయన కొరకు వాడబడగలమని, మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు. ఆయన మనకు నీతిమంతులు కాదు, మనం పాపులుగా ఉండగా ఆయన మన కొరకు చనిపోతా ఉన్నాడు. పాపులుగా ఉండగా చనిపోతాం. అందుకే పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. నేను బోధకుడిని అంటాడు, దేవుని ఎదురు వచ్చానంటాడు, ఎప్పుడు చూసినా పాపులతో సహవాసం చేస్తున్నాడు ఏంటి అని సనుక్కుంటారు, కొనుక్కుంటారు. అప్పుడు ప్రభు అన్న మాట మనకు తెలుసు. ఆరోగ్యం గలవానికి కావాలా వైద్యుడు, రోగంతో ఉన్నవాడికి కావాలా వైద్యుడు? పాప రోగాన్ని కుదర్చడానికి ఈ లోకానికి వచ్చిన పరమ వైద్యుడు యేసు. నేను పాపులను పిలువ వచ్చింది అని ప్రభు చెప్తాను. జక్కయ్య గురించి కూడా మనం చదివినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సనుక్కుంటారు, అరే ఇంత పనికి మాలినోడు ఇతని దగ్గరికి ఇతని ఇంటికి వెళ్తానంటున్నాడు ఏంటి అని వాళ్ళందరూ సనుక్కున్నారు కదా అక్కడ ప్రభు దగ్గర. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి నేను వచ్చానని ప్రభు అంటున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్యతో సహవాసం చేశాడు. ఆ సహవాసంలో, ఆ ఇంటరాక్షన్స్ లో మరి జక్కయ్య పరిపూర్ణమైన ఒప్పుకోల్లోనికి వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. చక్కని మాట, ఎంత గొప్ప సాక్ష్యం. ఇతడు అబ్రహాము కుమారుడు. సో క్రైస్ట్ హస్ కమ్ టు సేవ్ ద సిన్నర్స్, not the righteous. And if you and I think that we are righteous, you don't need Bible. You don't need to read the Bible. You don't need God. You don't need church. మనం రక్షించబడ్డాం, దేవుని బిడ్డలమే, వాస్తవమే. బట్ స్టిల్ we are in the process of sanctification. పరిశుద్ధపరచబడుతున్న మరి ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనకంటే ఇటువంటి మలినాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడవలసినటువంటి వారు. సో at no point of time you and I should never think that I am done with the righteousness. Okay, but I am righteous. ఇక నాకు దేవుడు అక్కర్లేదు, నేను సాధించవలసినంత సాధించాను అనుకోవడానికి లేదు. That is why we have these many opportunities. అందుకే ఈ రకమైన అవకాశాలు. ఇలాంటి డేస్ లో మనము సిలువను గురించి ధ్యానం చేస్తాం, ఆయన ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన కనికరం గురించి ధ్యానం చేస్తాను. ఆ కనికరము, ఆ మృదుత్వము అవి మనలో ఉంటా ఉన్నాయా? బికాజ్ మెనీ టైమ్స్ వి బికమ్ జడ్జిమెంటల్.
and we become very arrogant in our hearts, and we don't care others, we don't care for others. ఇతరుల గురించినటువంటి చింతన మనము కలిగి ఉంటాం. చాలాసార్లు మనము పాపులుగా ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడు, మనం శత్రువులుగా ఉండగా మన కొరకు చనిపోయాడు. ఇంకా పైకి వెళ్ళినట్లయితే ఇంకా భయంకరమైన మాట ఉంది 6వ వచనంలో, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చూడండి, పాపము మానవ జీవితంలో ప్రవేశించడం వల్ల మనిషి ఏ విధంగా మారిపోయాడు. బలహీనుడైపోయాడు, భక్తిహీనుడైపోయాడు, పాపి అయిపోయాడు మనిషి. ఇక చెట్టు చివరిగా దేవునికే శత్రువు అయిపోయిన పరిస్థితి. బట్ బికాస్ గాడ్ హ్యాస్ దిస్ విజన్ ఆఫ్ క్రాస్, హీ కుడ్ ఏబుల్ టు బ్రింగ్ us back to him. తిరిగి మనలను దేవుడు సమాధానపరుస్తున్నాడు. కాబట్టి సిలువ అనేటువంటిది మరి దేవుని దర్శనంగా మారటగల కారణం ఏంటంటే, ఇట్ ఈస్ ద ఓన్లీ వే ఫర్ గాడ్ టు రికన్సైల్ us with him. ఇది దేవుడు చేసినటువంటి, గాడ్ హెస్ వాలంటీర్డ్ హిమ్సెల్ఫ్ టు రికన్సైల్ us with him. మనంతటిగా మనము దేవుని ఎదుగు రావటం కాదు, కానీ దేవుడే తన కృపలో మనలను తనతో సమాధానపరుచుకుంటా ఉన్నాడు. కనుక ఈ సమయంలో మరి ఆలోచన చేద్దాం. ఒక ఆలోచన, ఒక ప్రశ్న, మరి దేవునితో నేను సమాధానపడి ఉన్నానా? మనం అనుకోవటం కాదు, కానీ దేవుడు మన పట్ల మరి సంతోషంగా ఉన్నాడా? ఈజ్ ఏ హ్యాపీ విత్ us? మన యొక్క ఆత్మీయ జీవితంతో దేవుడు మరి సంతోషిస్తా ఉన్నాడా? ఈ లెంట్ సీజన్లో ఇంకా మనం క్రొత్తగా మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఆలోచన చేయాలి సమయం. ఇక రెండో భాగంలోనికి వెళ్దాం. మొదటి భాగము, క్రాస్ ఈజ్ గాడ్స్ విజన్, అండ్ దెన్ క్రాస్ బికమ్స్ అవర్ మిషన్. ఇది దేవుని దర్శనముగా ఉన్నటువంటి సిలువ. ఆ దేవుని దర్శనంతో మనము ఆయనతో తిరిగి సమాధానపరచబడ్డాం. బట్ వాట్ ఈస్ ద ఇంప్లికేషన్? వాట్ ఈస్ ద రిపర్కషన్? దీని యొక్క పర్యవసానం ఏంటంటే, దట్ క్రాస్ బికమ్స్ అవర్ మిషన్. సిలువ మన యొక్క లక్ష్యంగా మారిపోతుంది. సిలువ మన లక్ష్యం అన్నప్పుడు రెండు చూస్తాము. ఒకటి, సిలువ మన జీవితంలో భాగంగా అవుతుంది. రెండవది, సిలువను గురించి మనము లోకంలో చాటి చెప్పాలి. దెన్ వాట్ ఈస్ దట్? దిస్ క్రాస్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సిలువ మన జీవితంలో భాగం ఉంటుంటే అర్థం ఏంటి? ప్రభు స్పష్టంగా చెప్పారు కదా, ఎవడైనాను నన్ను వెంబడింపకోరటాడు. వాడు ఏం చేయాలని చెప్పాడు ప్రభు? వాడు తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలి. సో ఫాలోయింగ్ ద మాస్టర్, ఫాలోయింగ్ ద గురు, ద ఇటర్నల్ గురు, పరమ గురువు అయినటువంటి యేసు ప్రభుని మనం వెంబడించడానికి పిలువబడిన శిష్యులము మనం. So that is why we always say that the Christianity is not a religion. Christianity is a way of life. ఆయన గురువు అయినప్పుడు మనం ఆయన శిష్యులుగా ఆయన వెంబడించేటువంటి వారు. Only when you and I follow Christ, you can make others to follow Christ. మనము క్రీస్తుని వెంబడించినప్పుడే ఇతరులు క్రీస్తుని వెంబడించే విధముగా మనం చేయగలం. అట్టి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండగలం. ఇప్పుడు అవసరమైనది అదే మనకి. చూడండి, ఈ దినాల్లో మరి సంఘాలకి కొదువు లేదు, ప్రార్థనలకు కొదువు లేదు, వాక్యం చెప్పే వాళ్ళకి కొదువు లేదు. ఒకప్పుడు ఉన్నట్టు మరి బైబిల్కి ఏం కొరత ఏమి లేదు. ఎవరు కావాలన్నా, ఎన్ని కావాలన్నా దేవుని యొక్క వాక్యం అందించేటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. అన్నీ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ మిస్సింగ్ ఈస్ వీఆర్ నాట్ రియల్లీ ఫాలోయింగ్ ద గురు. క్రీస్తుని మనం వెంబడించలేక. అండ్ బికాస్ ద ప్రాబ్లమ్ ఈస్ వీ హ్యావ్ నాట్ మేడ్ క్రాస్ యాజ్ అవర్ మిషన్. సిలువ మన యొక్క లక్ష్యంగా లేదు. We are more interested in the byproducts of the cross. The byproducts అంటే
సిలువ అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే రక్షించబడడానికి, మనం ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా బ్రతకడం ద్వారా మరికొంతమందిని ఈ రక్షణ అనేటువంటి వెలుగులోనికి తేయడానికి దేవుడు మనకు వచ్చాడు. అందుకే బాప్తిస్మ యోహాను గురించి మరి అతని తండ్రి అయిన జకర్యా మాట్లాడుతుంటాడు. చీకటిలో ఉన్నటువంటి వారికి, మరణఛాయలు ఉన్నటువంటి వారికి వెలుగు ఇవ్వడానికి నువ్వు ఒక సాధనాన్ని. ఈ అంచె దినాలలో మరి అనిశ్చితికరమైన పరిస్థితులలో మరి కరోనా వైరస్ ఇది వచ్చి ఒక మనిషి యొక్క జీవితాన్ని ఒక రకంగా మార్చివేసినటువంటి పరిస్థితులలో మనం ఆయన సాక్షాత్తంగా ఎలా బ్రతకగలం? దట్ ఈస్ ద క్వశ్చన్ వి నీడ్ టు థింక్ అబౌట్. ఆయన సాక్షాత్తంగా మనం ఎలా బ్రతకాలి? సిలువను అర్థవంతమైనదిగా ఎట్లా చేయాలి? హౌ టు కంటెక్స్చువలైజ్ ద క్రాస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వి ఆర్ లివింగ్. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో సిలువ యొక్క అర్థాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? సిలువను ఇతరులకు ఏ విధంగా మనం అందించగలం అనేది మనం ఆలోచించాలి. క్రాస్ బికమ్స్ అవర్ మిషన్. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరి చక్కని మాట అంటున్నాడు. ఎప్పుడైతే సిలువ అనేది మనకు మరి లక్ష్యంగా మారుతుందో, రోమాపత్రిక 8:17లో ఒక మాట మనం చదువుతాం. అక్కడ చక్కని మాట ఉంది. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఎప్పుడైతే సిలువ అనేది మన యొక్క లక్ష్యంగా మారుతుందో అప్పుడు మనం ఏమవుతున్నామంటే పిల్లలుగా ఉండడమే కాదు, దేవుని పిల్లలు అవడమే కాదు, అంతేకాదు దేవునికి వారసులు అవడమే కాదు, ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఆయనతో కూడా మనము శ్రమ పడినట్లయితే మహిమను పొందడానికి మనం ఏమవుతామంటే క్రీస్తుతోడి వారసులమవుతాం. We become co-heirs with Christ. యేసుతో పాటు మనం కూడా వారసులం అవుతాం. అందుకే ఆయన మనకు పెద్దన్న. యేసు ప్రభు కూడా అన్నాడు కదా, నేను మిమ్మల్ని సహోదరులని పిలుస్తాను, దాసులని పిలువను నేను. And I'm your brother, I'm your big brother, and you're all my brothers and sisters. చూడండి, దేవుడు తను తాను ఎంతగా తగ్గించుకొని మనలను తనతోడి వారసులుగా చేస్తా ఉన్నాడు. చూడండి. So when cross becomes our mission, then we become co-heirs with Christ. యేసుతో పాటు మనం కూడా వారసులం అవుతాం. ఇది గొప్ప ఆధిక్యత. ప్రతి ఆధిక్యతలో మరి ఒక బాధ్యత కూడా ఉందని మనకు తెలుసు. ఆ ఆధిక్యత దేవుడు ఇచ్చాడు కదా అని మనం సంతోషించడం కాదు, కానీ ఆధిక్యత వెంబడి వచ్చేటువంటి బాధ్యతను మనము నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. సింప్లీ గ్యాదరింగ్ టుగెదర్ అండ్ ప్రేయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. యాజ్ we pray, we need to go out into the world and do something for Christ. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. మనకున్న పరిధిలో మనకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని somehow you need to take this cross to people. దేవుడు ఏ విధంగానైతే యేసుక్రీస్తులో మనలను తనతో సమాధానపరుచుకున్నాడు సిలువ ద్వారా, ఆ సిలువ మన జీవితంలో భాగమైనప్పుడు ఒక ప్రక్క మనలను మనము మరి తగ్గించుకొని నలగొట్టుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకడమే కాదు, కానీ యూ నీడ్ టు టేక్ దట్ క్రాస్ టు అదర్స్. యూ నీడ్ టు బికమ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు మనము రాయబారం అవ్వాలి. అదే మనం చూడబోతున్నాం నెక్స్ట్, రాయబారం అవ్వాలి. అయితే దానికి మునుపు ఎప్పుడైతే సిలువ మనకి మన జీవితంలో భాగం అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఒక లక్షణం ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం మిస్ అయిపోతుంటాం చాలాసార్లు. When cross becomes a mission, what happens is you prefer others over you. మనకంటే ఇతరులను ఎక్కువగా మనము ఎంచుకుంటాం. మనకు మనం గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ
మీ అందరిలో నేను గొప్పవాడిని అంటే కాదు, కానీ ప్రభు కోరుకున్నట్లుగా అందరికన్నా తక్కువగా మనం ఉండగలగాలి. అంటే ఇతరులను మనం హెచ్చించగలగాలి. ప్రిఫరింగ్ అదర్స్ ఓవర్ us, గివింగ్ ప్రియారిటీ టు అదర్స్ ఓవర్ us. ఒక ఇంటిలోనూ, ఒక సంఘంలోనూ, ఒక సమాజంలోనూ ఇతరులకు అవకాశం ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? భార్య భర్తల మధ్యలోను, అన్నదమ్ముల మధ్యలోను, అత్త కోడళ్ళ మధ్యలోను, సంఘంలోనూ. మరి ఎప్పుడు మనమేనా ఇతరులకు కూడా అవకాశం ఇద్దాం అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్రహాం జీవితంలో ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతాను. ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ లోతుతో అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అబ్రహామును బట్టి లోతుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. చాలా గొప్ప ధనవంతుని చేశాడు. వాళ్ళకి విస్తారమైన ధనం కలిగింది. ఈ రోజుల్లో ధనవంతులు అంటే డబ్బు ఎక్కువైతే డబ్బులు తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు, లేకపోతే బంగారం కొనుక్కుంటారు, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారు. కానీ ఆ దినాలలో వెండి బంగారం కొంచెమే, కానీ ఆస్తిపాస్తులు అంటే వాళ్ళున్న పరిస్థితులలో ఈ పశువులు, మేకల మందలు ఇవన్నీ కూడా ఆస్తి వాళ్ళకి. వాటన్నిటిని దేవుడు బహుగా విస్తరింపజేశాడు. మరి అవన్నీ ఎక్కువైనప్పుడు ఏముంది, వాటికి కావాల్సిన మేత కావాలి, వాటికి కావాల్సిన నీరు కావాలి. అంత తేలికైన వ్యవహారం కాదు ఆ ప్రాంతాలలో. నీరు అంత తేలిక దొరికే ప్రాంతాలు కాదు. మరి ఆ విధంగా వాళ్ళు ఒక చోటు ఉండడం వల్ల వాళ్ళ కలిమి సంపద విస్తరించినప్పుడు ఇక వాళ్ళు కలిసి ఉండడం కష్టమైపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళ కాపుర్లు, వీళ్ళ కాపుర్లు, వీళ్ళు కొట్లాడుకుంటాం. కాబట్టి కొంత దూరంగా ఉంటే మంచిదని అబ్రహాము ఆలోచన చేసి ఓ చక్కని మాట అంటున్నాడు 9వ వచనంలో. ఆదికాండ 13వ అధ్యాయము 9వ వచనంలో, ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, లోతుతో అంటున్నాడు, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదనని లోతుతో చెప్పగా. ఈ మాట ఆలోచన చేశారు ఎప్పుడైనా? అబ్రహాం పెద్దవాడు, లోతుకి ఏమన్నా ఒక ఐడెంటిటీ ఉందంటే, లోతు ఏమన్నా బాగుపడ్డాడంటే, దీవించబడ్డాడంటే కారణం అబ్రహామే. అయితే మరి అబ్రహాం అలా అనుకోవట్లేదు. అబ్రహాం ఏమంటున్నాడు? లోతుకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. మన ఇద్దరు ఒకచోటు ఉంటే కుదరదయ్యా, మనం కొంచెం దూరంగా ఉంటే మంచిది. కాబట్టి ఇదిగో దేశమంతా ముందున్నది, మరి నువ్వు కనుక ఎడమ తట్టు వెళ్తే నువ్వు కుడి తట్టు వెళ్తాను, లేదు నువ్వు కుడి తట్టు వెళ్ళావు అనుకో, నేను ఎడమ తట్టు వెళ్తాను. ఈ రోజుల్లో అయితే అలా అనగలరా ఎవరన్నా? దేశమంతా ముందుంది కదా చూసుకొని ఏ ప్రాంతం బాగుందో ఆ ప్రాంతాన్ని అబ్రహాం చూజ్ చేసుకోవచ్చు. He has every right to claim first and claim the best. But he is preferring Lot over him. లోతుని తన మీద తనకంటే ఎక్కువగా అతనికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. And this tells us how much cross we are bearing in our lives. సిలువను ఎంతవరకు మనం కలిగి ఉన్నదా అనేదానికి ఇదొక కొలబద్ద. లోతు ఏమంటున్నాడు చూడండి. లోతు ఏం చేయాలి? అలా అనగానే ఏం చేయాలి? లోతు ఏమనాలి వాస్తవానికి? అదేంటన్నా నువ్వు అట్లా అంటున్నాడు, పెద్దవాడివి, నువ్వు చూజ్ చేసుకో ముందు, నీ తర్వాతే నేనే అన్నాను. లోతు అలా అంటలేదు. లోతు ఏం చేస్తున్నాడు? 10వ వచనంలో, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచాడు. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణంలో నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను
ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం ఉండేది. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రాము కానానులో నివసించాను. పేరు గమనించారండి, అబ్రామేనున్నది అక్కడ. అబ్రహాం అని ఇంకా రాలేదు పేరు. ఈ మాట గమనించాలి. దాని గురించి ఆలోచన చేసే ముందు మరొకసారి ఇది జ్ఞాపకం చేసుకున్నాం. When cross becomes your mission, you prefer others over you. ఇది జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. సిలువ ఎప్పుడైతే మన జీవితంలో ఒక భాగంగా మారుతుందో, సిలువ మన యొక్క ఉద్దేశం, మన గురి ఎప్పుడైతే అవుతుందో, అప్పుడు మనం ఇతరులకు మనం ప్రయారిటీ ఇస్తాం. ఇతరులకు మంచి ఇవ్వడానికి ఆశపడతాం. ఇతరులకు శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాం. అబ్రహాములో ఆ యొక్క లక్షణం మనం చూస్తాం. కానీ లోతుకు లేదు అది, అబ్రహాముకు ఉంది. నువ్వు చూజ్ చేసుకో. నీకు ఏది మంచిగా అనిపిస్తే అది నువ్వు తీసుకో. అంటే నీ దృష్టిలో ఏది మంచిది ఉండదో దాన్ని నేను తీసుకుంటానంటాడు అబ్రహాం. ఎంతమంది అనగలరు ఇది విధంగా? తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వారి తర్వాత వారు ఉండేటువంటి కొద్ది మొత్తాన్ని పంచుకునే పరిస్థితి వచ్చింది. How many of us will prefer others over us? Your brother, your own sister, your own church member. క్రైస్తవం ఎక్కడుందండి? కేవలం మాటలకే పరిమితమైపోతా ఉన్నాం. మనం మాట్లాడినంతగా సిలువ గురించి ఎవరు మాట్లాడు. కానీ సిలువను లోతుల్లోనికి మనం ఆలోచన చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ రియల్లీ బికమింగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓన్లీ సింబాలికల్లీ వీఆర్ మేకింగ్ క్రాస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అందుకే మన మంగళ సూత్రాల మీద చిన్న చైన్ వేసుకుంటే దాంట్లో ఒక చిన్న క్రాస్. ప్రార్థన చేయాలంటే సిలువ గుర్తు. నూనె రాసి ప్రార్థన చేయాలంటే సిలువ గుర్తు. ఇల్లు డెడికేట్ చేయాలంటే సిలువ గుర్తు. చర్చి పైన మీద సిలువ. Symbolically we are elevating cross, and symbolically we are making cross our mission. But practically we need to think, ఆలోచన చేయాలి. ఇక్కడ అబ్రహాము లోతుకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ఎప్పుడైతే లోతు అలా విడిచిపెట్టి ఇంకా లోతు మెరుగైన దాన్ని చూజ్ చేసుకుని వెళ్ళిపోయాడు, అప్పటి వరకు అబ్రాముగా ఉన్నటువంటి అబ్రాము ఆ తర్వాత అబ్రహాము అవుతారు. అప్పటి వరకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదు. ఇంకా 75 సంవత్సరాల వయసులో ఉండగా పిలిచాడు, ప్రాణం వచ్చాడు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. వాగ్దాన పుత్రుడు ఇంకా కలగలేదు. ఆ వాగ్దానం కలగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక కనబడనటువంటి ఆటంకము లోతు. కానీ దేవుడు స్వార్థపరుడు కాదు. అందుకని దేవుడు లోతుకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాముకి ఇచ్చాడు. ఆ తర్వాత లోతుని ఇంకా దేవుడు ప్రక్కకు తీసుకెళ్తున్నట్టు ఆ పరిస్థితిని అక్కడ కల్పించినట్టు కనబడతాం. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. మనము 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ దేవుడు మరలా అబ్రహాముని మరి దర్శించాడు. ఇంకా అంటున్నాడు 17వ అధ్యాయంలో, నిందారహితుడిగా ఉండు నువ్వు. 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. సాయంకాలం మనం కూడా ఆలోచించేద్దాం. ప్రభు సన్నిధిలో అబ్రహాము తనటువంటి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండమంటున్నాడు. ఆలోచించేద్దాం మనం. ఎప్పుడైతే లోతు పక్కకు వెళ్ళిపోయాడో ఆ తర్వాత దేవుని యొక్క వాగ్దానం
నెరవేరుతుంది. ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ఇక అబ్రహాంను ఎలా దీవించాడు మనకు తెలుసు. రెండవది మనం గమనించాల్సింది, when cross becomes our mission, then you count everything as loss. నీకు ఉన్న ప్రతిదీ కూడా నష్టముగా నువ్వు ఎంచుకుంటావు. మనందరికి బాగా సుపరిచితమైన మాట. ఫిలిప్పీ పత్రిక 3:7 జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. So when cross becomes our mission, then you count everything as loss. Whichever God wants you to count as loss. దేవుని చేత నువ్వు వాడబడడానికి దేనినైతే దేవుడు నష్టంగా ఎంచుకోమంటున్నాడో దాన్ని గనుక నీవు నష్టంగా ఎంచుకోగలిగితే, when you're ready to give up that one, then God will use you. దేవుడు నిన్ను వాడుకుంటాడు. పౌలు ఇష్టపడ్డాడు తనకు కలిగినటువంటి క్రెడెన్షియల్స్ అన్ని కూడా ఒక చోట మరి చెప్పుకుంటూ వస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా అతడు హెబ్రీయులకు హెబ్రీయుడు, పరిసయ్యులకు పరిసయ్యుడు, ధర్మశాస్త్ర విషయంలో నిందారహితుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నిటిని కూడా మరి ప్రభు కొరకు నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు. అండ్ దిస్ ఈవినింగ్, వాట్ ఈస్ దట్ విచ్ గాడ్ వాంట్స్ యూ టు కౌంట్ as loss before he can use you, before he can allow his cross as mission for your life and my life. నీ జీవితానికి నా జీవితానికి సిలువ అనేది ఒక పనిగా, ఒక ధర్మంగా, ఒక మరి లక్ష్యముగా దేవుడు చేయడానికి ఏది ఆటంకంగా ఉందో అది ఏంటో ఎవరికి వారం కనుక్కోవాలి. అప్పుడు దేవుడు మనల్ని బలపరిచి మనం ఉన్నటువంటి చోట ఆయన సాక్షాత్తంగా మనల్ని మరి దేవుడు వాడుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా సిద్ధంగా ఉంటామో, then what happens is you and I become ambassadors for Christ. క్రీస్తుకు, ఆయన స్వార్థకి మనం రాయబారులుగా మారు. ఈ మాట ఒకసారి ఇదొకటి చూసుకొని ముగించేసుకున్నాం. కొరింథీ 2వ పత్రిక 5:18 పౌలు ఈ మాట అంటున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించాను. మనం మొదట్లో చూసినప్పుడు దేవుడు మనలను తనతో సమాధానపరుచుకున్నాడని మనం చూసాం. సమాధానపరుచుకొని తన మహిమలోనికి మన దేవుడు పిలుస్తున్నట్లు మనం చూసాం. అయితే అక్కడితో ఆగిపోలేదు. అక్కడి నుండి మనం ఏమవుతుందంటే ఆ సమాధానపరిచే పరిచర్యను మనకు అనుగ్రహించాడు. God has reconciled us with him, and that ministry of reconciliation is handed over to us. ఆ సమాధానపరిచే పరిచర్యను, ఆ పనిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ విధంగా మనం ఏమయ్యామంటే క్రీస్తుకు రాయబారులమయ్యాం. రాయబారులు ఉంటారు కదా, అంబాసిడర్స్. వాళ్ళ పని ఏంటి? ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో వాళ్ళు రాయబారం చేసి సమాధానాన్ని నెలకొల్పుతారు. ఇప్పుడు మనము లోకాన్ని దేవునితో సమాధానపరచాలి. దేవుని ఎరగని వారిని, పాపములు ఉన్నవారు, నిరాశ నిస్పృహలు ఉన్నవారు, నిరీక్షణ లేనిటువంటి వారు, అటువంటి వారిని మరి దేవుని దగ్గరికి మనం తేవడానికి, దేవునితో సమాధానపరచడానికి సాధనాలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ సాయంకాలం దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉండగా, సిలువను గురించి ఆలోచన చేస్తుండగా, సిలువ అనేది దేవుని యొక్క లక్ష్యం, దేవుని యొక్క దర్శనం. ఆ దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లెట్ క్రాస్ బికమ్ అవర్ విజన్ అండ్ లెట్ క్రాస్ బికమ్ అవర్ మిషన్. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ, ద గ్రేట్ కమాండ్మెంట్, ద గ్రేట్ కమిషన్, మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు.
మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, కానీ మనం ఉన్న చోటులో ఈ చిన్న ఫెలోషిప్, ఇప్పుడు ఏదైతే ఫెలోషిప్ ఉందో వేరు వేరే ప్రాంతాల్లో మరి మనం అంటున్నప్పటికీ కూడా we can all together become a witness for others. But when cross becomes our mission, then only we can achieve that. కనుక ఇక శ్రమల కాలం ధ్యానాల్లో మనం ఉండగా, ప్రభు యొక్క సిలువల గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా, ప్రభు యొక్క సిలువ మరి అది దేవుని దర్శనం, అది మన జీవితానికి లక్ష్యంగా అవ్వాలని మరి ప్రార్థన చేసుకున్నాం. మరి తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేయర్ చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమైన తండ్రి, ఈ సాయంకాలము నీ మాటలు ఈ విధంగా మేము ధ్యానం చేయటానికి ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ ఈ జూమ్ ద్వారా ప్రభా మేము మరి ఆత్మలో ఏకీభవించి శ్రేష్టమైన నీ మాటలు ధ్యానం చేయడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సిలువను గురించి మేము కొన్ని విషయాలు ఆలోచన చేసాం ప్రభా. మరి సిలువని యొక్క దర్శనముగా ఉన్నది,